కప్రిల్లాకు. ఈ పేరు చాలామంది వినే ఉంటారు. చాలామంది ఇళ్ళల్లో కూడా ఈ చెట్టు ఉంటుందండి. ఎందుకంటే ఇది కాఫ్కి చాలా మంచి హోమ్ రెమెడీ ఇది. ఫస్ట్ ఏం చేస్తారంటే కప్రిల్లాకు లీవ్స్ని తీసుకొని వాష్ చేయండి బాగా 2-3 టైమ్స్ వాష్ చేసి, ఆ తర్వాత మనకి జ్యూస్ కావాలి, కప్రిల్లాకు రసం కావాలి అంటే కొంచెం ఎక్కువ లీవ్స్ని తీసుకోవాలి. మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే కొంచెం ఎక్కువ లీవ్స్ తీసుకోండి, అంత క్వాంటిటీకి తగ్గట్టు. ఆ లీవ్స్ని బాగా వాష్ చేస్తాం కదా, వాష్ చేసిన తర్వాత ఆ లీవ్స్తో పాటు క్రిస్టల్ సాల్ట్ అంటే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ క్రిస్టల్ సాల్ట్ని 2 రాళ్ళు వేసి దాంట్లోనే ఆ లీవ్స్తో పాటు బాగా దంచి దాని నుంచి జ్యూస్ అనేది వస్తుంది కదా, ఆ జ్యూస్ని పిల్లలకైతే 2 లేదా 3 ml తాపండి 1 or 2 టైమ్స్ డేకి. అలా తాపారనుకో చాలా మంచిదండి, కాఫ్ నుంచి రిలీఫ్ ఉంటుంది. పెద్ద పిల్లలకైతే 5 to 6 ml వేయచ్చు. లేదు పిల్లలు డైరెక్ట్ ఇలా ఆకే తింటారు అంటే ఆ లీవ్స్నే 2 లేదా 3 లీవ్స్ ఇవ్వండి. ఆకులైతే డైరెక్ట్ ఆకులైతే 2 to 3 లీవ్స్ ఇచ్చి దాంతోపాటు రాళ్ళుప్పు ఒకటి ఇచ్చేసి 2 కలిపి తినమనండి. అది కాఫ్కి చాలా బాగా వర్క్ అవుతుందండి. ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.